హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో స్వీట్ బొండాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. స్వీట్ బొండాలు అంటే ఇవే, ఎంత బాగుండాలి, టేస్టీగా క్రిస్పీగా. బొండాలకి ఫస్ట్ ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి. ఆ బెల్లంతో పాకం కాకుండా నీళ్లు వేసుకొని కరిగించుకోవాలి. బెల్లంకి అరకప్పు నీళ్లు వేసుకోవాలండి, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. అలా నీళ్ళు వేసుకొని బాగా బెల్లం కరిగే వరకు పెట్టుకోవాలండి. అంతే, పాకం రాకూడదండి, ఊరికి బెల్లం అంతా కరిగే వరకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కరిగిపోయాక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. వేసుకొని 2 స్పూన్ల వరకు సోజీ ఉప్మా రవ్వ వేసుకోవాలండి. సన్న రవ్వ అయితే బాగుంటుంది, నా దగ్గర ఇది కానీ ఇది కూడా బాగుంటుంది. ఉప్మా రవ్వ వేసుకుంటే 2 స్పూన్ల వరకు. యాలకుల పొడి వేసుకోవాలండి. పూర్తిగా చల్లారే వరకు అవసరం లేదండి, కొంచెం చల్లారిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగార్చి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వడగార్చి వేసుకోవాలండి. కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది. పూర్తిగా ఒకటేసారి వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. కొంచెంగా వేసుకుంటా ఇలా కలుపుకోవాలండి. అంతా ఒకటేసారి వేసుకుంటే మళ్ళీ పలుచగా అయిపోతుంది. అలాగని గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలానే చపాతీ పిండిలా కాకుండా కొంచెం మెత్తగా వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పైన కొంచెం నెయ్యి వేసి పైన అంతా పట్టించి ఇలానే ఒక అరగంట సేపు అట్లే పెట్టుకోవాలండి. నేను సోజీ వేసినాం కదా, అందుకు అది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బొండాలు. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం బేకింగ్ సోడా ఉంటే 1/2 టీ స్పూను, లేకపోతే సోడా పిండి అయితే కొంచెం వేసుకోండి, చిటికెడు. దీంట్లోకి ఇది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది, పీల్చుకొని కొంచెం వాటర్ వేసుకుంటా మెత్తగా చేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉంటే బాగా రావండి. కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మెత్తగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలిపేసుకొని బొండాలకి పిండి రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి. ఇప్పుడు వీటిని బొండాల్లాగా చిన్న బొండాల్లాగా చేసుకొని నేను చేసి చూపిస్తాను. ఇలా నెయ్యి పెట్టుకొని వేళ్ళకి, ఆ తర్వాత పిండి కొంచెంగా తీసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఇలా ఒక చిన్న ఘాట్ లాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఎర్రగా అయిపోతాయి, పచ్చిగా ఉంటాయి. అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత చల్లారాక తినల్లా, భలే టేస్టీగా బాగుంటాయి. లోపల కొంచెం మెత్తగా, బయట క్రిస్పీగా భలే ఉంటాయి.